బాలు ఇంట్లో ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తున్నారని, ఆ బాధతో ఫ్రెండ్స్‌తో చేరి ఫుల్లుగా తాగేస్తాడు. సత్యమేమో ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడి బాలుకి కాల్ చేస్తే వస్తున్నానని చెప్తూ ఉంటాడు. ఇక ఈ ప్రభావతి ఉండి, "వచ్చేవాడు ఇంటికి రాకుండా ఎలా పోతాడు? మీరెందుకు ఇంతగా టెన్షన్ పడుతూ ఉన్నారు?" అనైతే అనుకుంటూ ఉంటుంది. మొత్తానికైతే బాలు ఇంటికొచ్చిన తర్వాత మీనా గురించి చెప్తాడు. "రే బాలు, నీ పద్ధతి మార్చుకోరా! నీ గురించి చాలా మంచిగా చెప్పానురా కోడలి ముందు. నువ్వు బాధ్యత తెలుసుకొని భార్యని మంచిగా చూసుకుంటావు అనుకుంటే నువ్వు ఇంకా అప్పటికన్నా ఇంకా ఎక్కువ తాగేస్తున్నావురా" అని అయితే చెప్తూ ఉంటే, మరి ఏం చేయమంటావు నాన్న, అర్ధంతరంగా పెళ్లి చేసేశారు, ఇష్టం లేని పెళ్ళి, ఆ బాధను మర్చిపోవడానికి నేను ఇలా చేస్తున్నాను, నా బాధను కూడా అర్థం చేసుకోవాలి కదా అని అయితే అంటూ ఉంటాడు. రే, అమ్మాయికి ఎన్నో ఆశలు కల్పించానురా, ఆ అమ్మాయి ముందు ఒక నన్ను దోషిలాగా చేయకు బాలు అని అయితే చెప్పి చేతులు పట్టుకొని మరీ బతిమలాడతాడు. నాన్న, నువ్వు అలా బాధపడకు నాన్న, నాకు చూడాలనిపించట్లేదు, నేను చూసి తట్టుకోలేను నాన్న, నువ్వు బాధపడకు అని అయితే చెప్తూ ఉంటే, నీకు నిజంగా నాన్న మీద ప్రేమ ఉంటే నేను బాధపడ్డం నువ్వు చూడలేకపోతే రేపటి నుంచి తాగుడు మానేయరా అని అయితే చెప్తాడు. సరే నాన్న అనేది చెప్పి వెళ్ళిపోతాడు. అయితే ఫుల్గా తాగేసి ఉంటాడు కదా, మెట్లు ఎక్కాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. వెనకాల ఎక్కడ పడిపోతాడా అన్నట్టు మీనా సపోర్టివ్గా ఉంటుంది. ఇక పడిపోయే టైంకి అయితే మీనా పట్టుకుంటుంది, కానీ నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు అన్నట్టు ఈ బాలు ఎక్కుతాడు. ఏంటి నా వెనకలే తిరుగుతున్నావు, ఏమైనా మాట్లాడాలా అన్నట్టు అడుగుతాడు. అప్పుడు ఇంకా ప్రభావతి గురించి చెప్తుంది. ఇలా మీ అమ్మగారు నన్ను ఇలా నా మీద దొంగ దొంగ ముద్ర వేశారు, అసలు నా మీద అలా ఎందుకు వేస్తారు, కనీసం నేను ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోవడం లేదు, బాత్రూంలో చైన్ పోయింది మర్చిపోయి వచ్చావని మామయ్య గారు చెప్పిన తర్వాత కూడా నన్ను అలానే నిందిస్తూ ఉన్నారు, నేను ఈ ఇంట్లో ఉండాలి అంటే నాకు చాలా నరకంగా ఉంది, కష్టంగా ఉంది అని అయితే చెప్తూ ఉంటే, ఫస్ట్ ఏమో చాలా మాటలన్నీ విన్నట్టుగా వాళ్ళ అమ్మని పోయి అడిగేసేటట్టుగా ఉంటాడు. కానీ వెళ్తూ వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి, నన్నే ఇంట్లో మనిషిగా చూడడం లేదు, ఇంకా నిన్నే పరాయిదానిగా చూడడంలో ఆశ్చర్యం ఏం లేదులే, కానీ అవన్నీ పట్టించుకోకు, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేయి అని అయితే అంటూ ఉంటాడు. ఇక మీనా ఉండి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా, నా బాధని నీతో చెప్పి పంచుకుందామని నేను వస్తే నువ్వు ఇలా మాట్లాడతావేంటి అని చాలా బాధగా వెళ్ళిపోతుంది మీనా. మీనా తన తల్లి మాటలు విని, నీకేదైనా కష్టం వస్తే నీ భర్తతో చెప్పుకోమ్మా, మీ మధ్యన దూరం తగ్గిపోద్ది అన్నట్టు చెప్పి ఉంటుంది కదా, అలా అనుకునే మీనా బాలుతో చెప్పడానికనే వస్తుంది. కానీ బాలు పరిస్థితి కూడా మీనా అర్థం చేసుకుంటే బాగుండేది. ఎందుకంటే బాలు పరిస్థితి ఇంట్లో వాళ్ళ అమ్మ దగ్గర చాలా ఘోరంగా ఉంటుంది. అటువంటిది ఈ టైంలో నువ్వు ఇలా నా భార్య మీద నిందలు వేసావా అని అయితే అడిగితే, ఇక బాలుని అలాగే మీనాని అప్పుడే వెళ్ళి చాడీలు చెప్పేసావా, నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి అన్నట్టు ఎక్కడ తనని తిడుతుందా అన్నట్టు బాలు ఆగిపోతాడు. అది అర్థం చేసుకోలేకపోతుంది మీనా.